కంటి సమస్యలనేవి ఏ వయసుకి ఆ వయసు ఉంటాయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వయసు వాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక కంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే కంటి సమస్యలకి దూరం చేసుకోవాలి అంటే మన జనరల్ హెల్త్, మన జనరల్ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం జనరల్‌గా హెల్తీగా ఉంటే గనక, ఆరోగ్యవంతులుగా ఉంటే గనక, మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటే గనక కళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క అని చెప్పుకోవాలి. మామూలుగా పిల్లల్లో అయితే ఇప్పుడు ఎక్కువ దృష్టి దోషాలు చూస్తున్నాం మనము. ఈ దృష్టి దోషాలు, అది కాకుండా విటమిన్ డెఫిషియన్సీలు ఇవన్నీ ఎక్కువ కనపడుతున్నాయి. ఈ దృష్టి దోషాలకి కళ్ళజోళ్ళు అవి అవసరం పడతాయి. సో పిల్లల్లో 3 సంవత్సరాలు వయసు దాటిన పిల్లలందరికీ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా దృష్టి దోషం ఏదైనా ఉందా, అద్దాలు ఏదైనా వాడుకోవాలా అనే ఒక రొటీన్ ఐ చెకప్ హాస్పిటల్లో కానీ, స్కూల్లో కానీ ఎవరైతే కేర్ గివర్సో వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా ఈ దృష్టి లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి. విటమిన్ డెఫిషియన్సీలు కూడా చాలా కామన్‌గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే మంచి విటమిన్స్ ఉన్న సమతుల్య ఆహారం పిల్లలకి ఇవ్వాలి. ఆ సమతుల్య ఆహారం ఏ ఏజ్‌కి తగ్గట్టు ఆ ఏజ్‌కి, సో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్న ఆహారాలు ఇవ్వాలి. జనరల్ హెల్త్ మోస్ట్లీ బాగుంటే దృష్టి దోషం వచ్చే అవకాశం చాలా తక్కువ. జనరల్ హెల్త్ బాగుంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. జనరల్‌గా రికరెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చే పిల్లలు, జలుబులు, జ్వరాలు వచ్చేవాళ్ళు, లేకపోతే జనరలైజ్డ్ వీక్‌నెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో దృష్టి దోషాలు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. స్కూల్‌కెళ్ళే పిల్లలు స్కూల్ మొదలవ్వే ముందు ఖచ్చితంగా ఒకసారి ఐ చెకప్ చేసుకోవాలి. అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ ముందనమాట. 3-5 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఒక ఫస్ట్ ఐ చెకప్ చేస్తారు. ఆ తర్వాత ఇయర్లీ వన్స్ సంవత్సరానికి ఒకసారి రొటీన్ ఐ చెకప్ దృష్టి దోషాలను ఐడెంటిఫై చేయడానికి చేసుకుంటూ ఉండాలి. నడి వయసు వాళ్ళకి ఎక్కువ డ్రైనెస్ చూస్తున్నాము. ఎందుకు అంటే డిజిటల్ స్క్రీన్స్ ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల, లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు ఉండే చేంజెస్, ఏసీ రూమ్‌లు ఎక్కువ వాడుతున్నాము, మానిటర్స్, స్క్రీన్స్ అవి వాడుతున్నాము. ఇవన్నీ వాడడం వల్ల ఒకప్పుడు వయసు అయిపోయిన తర్వాతే మనం చూసే డ్రైనెస్‌ని ఇప్పుడు వయస్సులోనే చూస్తున్నాం అనమాట. దీన్నే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాము, ఆర్ డిజిటల్ విజన్ సిండ్రోమ్ అంటాం. ఈ డిజిటల్ విజన్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు ఎర్లీ ఏజ్‌లో వచ్చేస్తోంది. సో ఈ డిజిటల్ విజన్ సిండ్రోమ్ వాడేవాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుని మానిటర్స్ వాడడము, 20-20-20 రూల్ పాటిస్తూ ఎవ్రీ 20 నిమిషాలకు ఒకసారి మానిటర్ నుంచి కళ్ళు తిప్పి ఒక 20 సెకండ్ల పాటు 20 ఫీట్ దూరంలో ఉన్న దాన్ని చూస్తూ ఉండడము, లూబ్రికెంట్స్ కానీ కంటికి సమస్య వస్తే దానికి సంబంధించి ఐ డ్రాప్స్ కానీ రెగ్యులర్గా వాడుకోవడము, సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో చాలామందికి ఇప్పుడు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంటి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో షుగర్ అయితే దానివల్ల డయాబెటిక్ రెటినోపతి రావచ్చు, బీపీ వల్ల కంటి లోపల నరంలో మార్పులు రావచ్చు, ఇవన్నీ రావచ్చు. కాబట్టి షుగరు, బీపీ ఉన్న వాళ్ళు అయితే కనుక 6 నెలలకు ఒక్కసారి ఐ చెకప్ ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ షుగరు, బీపీ ఇలాంటి జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వైద్య నిపుణులను సంప్రదించి అవన్నీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. శుక్లాలు కూడా 60 సంవత్సరాలు, 55-60 సంవత్సరాల వయసులోనే ఇప్పుడు చూస్తున్నాము శుక్లాలని. సో ఏ టైంలోనైనా సరే చూపు మందగించినట్టు అనిపించినా, డ్రైవింగ్లో ఇబ్బంది అనిపించినా, వేరే కొత్త చూపు సమస్యలు ఏమన్నా వస్తే వెంటనే కంటి వైద్య నిపుణులని చూసుకోవాలి. జనరల్ హెల్త్ అంటే మన ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ బీపీ, షుగరు ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే గనక, సమతుల్య ఆహారాన్ని తీసుకోగలిగితే గనక చాలా మటుకు కంటి సమస్యల నుంచి మనం తొందరగా, నిజంగా సమస్య ఉంటే మనకు పరిష్కారం దొరుకుతుంది, సమస్య లేకపోతే మనకేమీ లేదు అన్న సంతృప్తి మనకు ఉంటుంది. సో రొటీన్ ఐ చెకప్, జనరల్ హెల్త్ బాగా చూసుకోవడం అండ్ గుడ్ ఫుడ్ అండ్ హెల్త్ కండిషన్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆహారంలో జనరల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, యెల్లో ఫ్రూట్స్ అంటే పళ్ళు, తాజా కూరగాయలు వెజిటబుల్స్, ఇవన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కంటి నరం మీద అల్ట్రావైలెట్ రేస్ కానీ, డిజిటల్ స్ట్రెస్ కానీ, ఒంట్లో ఉండే షుగర్, బీపీ కానీ వీటి ఎఫెక్ట్ నరం మీద పడకుండా ఉండటానికంటే, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది కంటి నరంలో జరగకుండా ఉండటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనం సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు ఈ గ్రీన్ లీఫీ ఆకుకూరల్లోనూ, ఫ్రెష్ వెజిటబుల్స్లోనూ, అలాగే యెల్లో ఫ్రూట్స్ అంటాం అంటే పపాయ కానీ, బనానా కానీ ఇలాంటి వాటిల్లో మనకు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి.